హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏం కుక్ చేయాలో తెలియట్లేదా? లేకపోతే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా? లేదంటే కుక్ చేయడానికి ఓపిక లేదా టైం లేదా? మీ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, సొల్యూషన్ మాత్రం ఒకటేనండి, అదే ఈ రోటి పచ్చడి. క్విక్గా 5 మినిట్స్లో అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా వేగనివ్వండి. అలా కలుపుతూ చక్కగా వేగనివ్వండి. అవి చక్కగా వేగితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా క్విక్గా అయిపోతుందండి. 5 మినిట్స్లో మీకు ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 5 నుంచి 6 ఎండుమిరపకాయలు, వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను ఇప్పుడు ఒక చిన్న బౌల్ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. దాన్ని కూడా 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటా. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నా. సో ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నా. అలాగే ఒక గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకున్నా. ఇవి 2 యాడ్ చేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్లో ఇవి కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. మూత గట్ట పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అలా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. వీడియోలో చూపించినట్టు అలా కలుపుతూ ఉంటే మాడకుండా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారుగా, చాలా క్విక్గా అయిపోతుంది. ఇంట్లో ఏమీ లేనప్పుడు, కూరగాయలు ఏం కుక్ చేయాలో తెలియనప్పుడు బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. 5 మినిట్స్ టైం ఉంటే చాలు, ఈ అమేజింగ్ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. సో దీంట్లో ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోండి. దాన్ని కూడా చక్కగా కలుపుకోండి. ఇవన్నీ ఇలాగ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఆకుకూర కూడా వేసుకున్నది. దీన్ని ఇప్పుడు చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలన్నమాట. మిక్సర్ జార్లో వేసుకుని దీనికి తగినంత సాల్ట్ వేసుకుని అలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మన రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్లో. దీని మీద ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే ఉంటుందండి అమృతం. అంత బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.